వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలుసు కదా, మేము లక్ష్మీనారాయణ కళ్యాణం చేసిన 3 months తర్వాత తిరుపతి వెళ్తున్నామని. మా ఫ్యామిలీ మొత్తం ఒక 35 members అయితే మేము తిరుపతి వెళ్తున్నాము. అలా తిరుపతి వెళ్ళినప్పుడు మేమైతే ఫస్ట్ అందరూ పైకి వెళ్ళిపోయారు. మేము ఒక 6 members మాత్రం మిగిలిపోయాం అనమాట, విత్ మై కజిన్స్తో అనమాట. సో మేమందరం అయితే తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కదామని అప్పటికప్పుడు అనుకున్నాము. అంటే వాళ్ళందరూ ముందు నుంచి అనుకున్నారు, బట్ నా ప్లానింగ్ వచ్చేసి అప్పటికప్పుడే. ఎందుకంటే నాకు కుందన్ ఉన్నాడు కదా, అందుకని చెప్పి నేనైతే అలాంటి ప్లానింగ్ వేసుకోలేదు. బట్ విత్ బ్రదర్స్ అందరూ సిస్టర్స్ అందరూ వెళ్తున్నారు, జాలీగా ఉంటుంది అలిపిరి మెట్లు అని చెప్పి నేనైతే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను. ఇంకా కుందన్ గారిని అయితే మా పిన్ని వాళ్ళకైతే చెప్పేశాను అనమాట. మా పిన్ని వాళ్ళను వాళ్ళ అక్కలు అందరూ కలిసి ఎవరో ఒకరు చూసుకుంటారులే, మా పెదనాన్న వాళ్ళు ఎవరో ఒకరు అని వాళ్ళకైతే చెప్పేశాను వాళ్ళని. ఇంకా వాడికి నా ఫోన్ కూడా వాడికి ఇచ్చేసాను. ఇంకా నాకు వీడియో తీసుకుంటానికి కూడా నా దగ్గర ఫోన్ లేదు. ఇంకేం చేశాను, నా దగ్గర ఇంకా ఫోన్ లేదు కాబట్టి మా అక్క ఫోన్ అయితే తీసుకుని చిన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. మళ్ళీ వాట్సాప్లో వాటన్నిటిని సెండ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పి చిన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. సో అందరినీ పైకి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అలిపిరి దగ్గరికి అయితే మెట్రో మార్గం దగ్గరికి వెళ్ళి అక్కడే బ్రష్ అది చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మా అక్క వాళ్ళను మా తమ్ముడు వెళ్ళి లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇచ్చేద్దామని అనుకున్నాడు. మీరు అందరూ అనుకోవచ్చు, వాళ్ళకే ఇచ్చేయచ్చు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా లగేజ్ అని. అప్పటికే వాళ్ళ దగ్గర చాలా లగేజ్ ఉంది, మళ్ళీ ఎందుకులే అని చెప్పి మేమైతే అంటే మినిమం మా బ్రషెస్ అవన్నీ ఉంటాయి కదా, అందుకని మా లగేజ్ మా చేత్తోనే పట్టుకున్నాం అనమాట. మేము వాళ్ళు లగేజ్ ఇవ్వడానికి వెళ్ళే లోపల మేమైతే కొండ కింద ఇంకా అలిపిరి నుంచి ఇంకా కొంచెం ముందుకు అయితే వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామంటే మా అన్నయ్య అయితే నీ ప్యాడ్స్ మర్చిపోయాడని చెప్పి మళ్ళీ నీ ప్యాడ్స్ తీసుకుంటాం కోసం అని చెప్పి కిందకు వస్తుంటే అలా మెడికల్ షాప్లో ఎక్కడని అడుగుతూ వెళ్ళాము. అయితే ఒకళ్ళు చెప్పారు అలా ముందుకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళ మెడికల్ షాప్ దగ్గరికి అయితే వస్తున్నాం. వెనకాల చూస్తున్నారు కదా, అది అలిపిరి అనమాట. మేమైతే ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైము తిరుపతిలో ఎక్కువ టైం స్పెండ్ చేశాను అంటే ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలిపిరి మెట్లు ఎక్కామా, దేవుణ్ణి దర్శనం చేసుకున్నామా, తిరిగి కిందకు వచ్చామా, ట్రైన్ ఎక్కేసామా, అలా వచ్చాను. కానీ నేను ఎప్పుడు తిరుపతిలో తిరగలేదన్నమాట. తిరుపతి రోడ్ల మీద చూడండి, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంతసేపు ఉంటానో తెలియదు కదా, అందుకే ఆ స్వామి నడిచిన ఊరిలో ఎక్కువసేపు నడవాలనుకున్నానేమో, అందుకే అలా నడుస్తూనే వెళ్తున్నాం. ఇక్కడ చూసారు, ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణ మండపం అంట. సో మేమైతే మెడిసిన్ తీసుకొని మళ్ళీ ముగ్గురం చక్కగా 3 కోతుల్లాగా 3 త్రిమూర్తుల్లాగా అయితే బయలుదేరాము. నేను అక్కడే ఉంటాను, మీరు వెళ్ళొచ్చండి అంటే నువ్వు తప్పిపోతావు, నా వెనకాలరా అన్నాడు మా అన్నయ్య. తీరా వచ్చిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు, నువ్వు అక్కడ ఉండొచ్చు కదా అన్నాడు. నువ్వే కదా అక్కడ ఉంటే తప్పిపోతాను అన్నావు, నీ వెనకాల వచ్చి ఇప్పుడేంటి ఇలా అంటావంటే సర్లే రా, ఇంకా హైలెట్స్ అనుకుంటే వెళ్ళిపోదాం వచ్చేసేయండి అన్నారు. ఇంకా ఫైనల్లీ మా అక్కలు కూడా లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే అలిపిరి మెట్లు అయితే ఎక్కడానికి చక్కగా కొబ్బరికాయ అన్నీ తీసుకొని ఇలా అలిపిరి మార్గంలో అయితే నడుస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం ఆల్మోస్ట్ 6:30 అలా అవుతుంది. చూస్తున్నారు కదా, అబ్బా ఈరోజు వ్యూ కూడా చాలా బాగుంది కదా, అలానే అనిపిస్తుంటుంది ప్రస్తుతానికి. అలిపిరి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు ఇటువరకు ఉన్నదానికి ఇప్పటికి మేబీ ఇది మేము రాకి తర్వాత రోజు అనమాట మా దర్శనము. సో అంత హాలిడేస్ ఎఫెక్ట్ అనుకుంటా, బాగా రష్గా ఉంది. ఈవెన్ ఇంతమందిని అలిపిరి మెట్లు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఇంతమందిని చూడలేదు. బట్ ఈసారి మాత్రం అలిపిరి మెట్లు ఎక్కుతుంటే మాత్రం చాలామంది, అసలు ఇంతమంది జనమా అనిపించింది. చూస్తున్నారు కదా, మా అక్క అయితే కొబ్బరికాయ కొట్టి పక్క నుంచి వస్తుంది అన్నమాట. మా సుజనక్క ఇదిగోండి పక్క నుంచి చున్నీ వేసుకుని వస్తుంది కదా. ఇంకా మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. ఆ వెంకటేశ్వర స్వామి మాకు మెట్టుకి కనిపించు మెట్లు అయితే ఎక్కించాలని మొక్కుకుంటూ ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తిగా మెట్లన్నీ ఎక్కేయాలి స్వామి అనుకుని అయితే దండం పెట్టుకుని చక్కగా అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామన్నమాట. స్టార్టింగ్ కదా బాగానే ఉంటుందిలే అనుకున్నాము, కానీ వెంకటేశ్వర స్వామిని ముందే అడిగాం కదా మెట్టుకి కనిపించే స్వామి అని, అందుకే మొదట్లోనే చూపించేశాడు. ఈ కొంచెం 10 మెట్లు ఎక్కేసరికి కూడా మాకు ఆయాసం వచ్చింది. మధ్యలో అందరికీ ఫీలింగ్, అసలు ఎందుకు ఎక్కుతున్నాము, అందరితో పాటే మెదలకుండా బస్సులో వెళ్ళిపోవాల్సింది కదా అనుకున్నాము.
ఎంత ఇక్కడ మహా అయితే 10 మెట్లు 20 మెట్లు ఉంటాయేమో, ఈ మెట్లకి అలా అనిపించింది. దట్ ఫైనల్లీ ఇప్పుడు అలిపిరి నడక మార్గానికి అయితే వచ్చాం మేము. అదంతా ఓల్డ్ వే కదా, ఇది న్యూ వే అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతిదానికి కూడా చెక్కింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా, ఇక్కడైతే చెక్ చేయించుకుని మేము అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక చూడండి, ఇక వెంకటేశ్వర స్వామి కనిపించారంటే మామూలుగా కనిపించలేదు. నిజరూప దర్శనము, సర్వదర్శనము, కళ్యాణం టికెట్లు అన్నీ వరుసనే వచ్చేసినాయి అనమాట. మాకైతే అడుగడుగున వెంకటేశ్వర స్వామి నుంచి ఇంకొక్క మెట్టు అంటున్నట్టే అనిపించింది. అసలు స్వామిని చూడటానికి వస్తున్నామా లేదంటే స్వామి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతున్నామా అనుకున్నాం మేము. అసలు చూస్తున్నారు కదా, ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ కూడా చూసాం అనమాట. కాకపోతే కాళ్ళు అయితే అస్సలు సహకరించలేదు. లిటరల్లీ చెప్పాలంటే అసలు 1000 మెట్లు ఎక్కేంత వరకు మేము ఎక్కుతామా లేదా అని అనుకున్నాము. మా అన్నయ్య ఏమో జెట్ స్పీడ్లో వెళ్ళిపోయాడు, అసలు ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇంకా నేను మా అక్కలతో మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము, మా ఇంకొకతోడు 2 అన్నయ్యలు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట. మా అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు. అడుగడుగున ఆగుతూ కూర్చున్నాం అనమాట. మేమైతే 5 మెట్లకు ఒకసారి కూర్చున్నాము. నాకు మా అఖిల్ గడికి మా మీద చాలా నమ్మకం ఎక్కువ, అందుకే మేము ఎంట్రన్స్లోనే ఒక గ్లూకోన్ డి తాగి అయితే బయటకి ఎక్కాము. మనం ఇంటి దగ్గర కొనుక్కుంటే గ్లూకోన్ డి అసలు పెద్దగా కొనుక్కోండి నేను ఇంటి దగ్గర అసలు అలాంటి కలర్ వాటర్లు అని చెప్పి. బట్ అది 10 రూపాయలే, తెలిసిందే కదా అలిపిరిలో అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. అది ఎందుకంటే రీజనే, వాళ్ళు మెట్లెక్కి అంతే వెయిట్ మోసుకు రావాలి కాబట్టి అది వాళ్ళు పెట్టుకున్న ప్రైస్ని మనం ఏం చేయలేము. అక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా అదే ఫాలో అవ్వాలి. చూసినా కదా, నేనైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు 2 జింకలను చూశాను. బట్ ఇక్కడ మాత్రం జింకల ఫ్యామిలీనే వచ్చేసింది నన్ను చూసేటానికి. బేసిక్గా నేను వాటిని చూస్తున్నాను అనుకున్నాను, కానీ అవన్నీనే నన్ను చూడటానికి వెంకటేశ్వర స్వామి పంపించాడు. ఇదిగో రండి అక్క వచ్చిందని చెప్పి. తీరా ఇక్కడ చూస్తారు కదా, అసలు కొండముచ్చుల దగ్గర నుంచి కోతులు జింకల వరకు అన్నీ కనిపించేసినాయి మనకి. ఈ జింక చూసారా, మనుషులందరినీ వింతగా చూస్తుంది. వీళ్ళేంట్రా బాబు నాకంటే పిచ్చోళ్ళలాగా ఉన్నారు, నేనే అటు ఇటు ఎగురుతూ ఉంటాను అనుకుంటే వీళ్ళు నన్ను చూడటానికి ఎగురుతున్నారు అనుకుందాం ఏమో. ఈ కోత ఏమో నేను మీకంటే ఎక్కువసార్లు పైకి ఎక్కగలను అని చెప్పి ఒక్కొక్క మెట్టుకి కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఇంటిదోగానే నాకు దీని పేరైతే తెలియదు, కానీ చూడటానికేమో ఉడతలాగా, కానీ కలర్ ఏమో వేరే దానిలాగా అయితే ఉంది. ఎంత బ్యూటిఫుల్ ట్రీని మాత్రం నేను ఫస్ట్ టైం అలిపిరి వచ్చినప్పుడు కూడా చూడలేదు. మేబీ అప్పుడు ఒక 2 ఇయర్స్ ముందు కదా, అప్పుడు నేను ఇది కన్స్ట్రక్షన్లో లేదో మరేమో తెలియదు, కానీ ఎంత బాగుందో అసలు. నేనైతే అక్కడ ఒక అరగంట ఆగిపోయాను. అక్కడే ఒక చిన్న కృష్ణుడిని కూడా చూపించారనమాట. అసలు వేణువుతో పట్టుకున్న కృష్ణుడు, అంత పెద్ద చెట్టు, అసలు ఓడలు ఎలా వచ్చినాయని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నాను నేనైతే. ఈ జనాలకు మాత్రం చెప్పిన రూల్స్ అస్సలు ఫాలో అవ్వరు. ఆల్రెడీ అక్కడ ప్రికాషన్స్లో చెప్తా ఉంటారు కదా, జంతువులకి ఏమీ పెట్టకండి వాటికి అని చెప్పి ప్రతి దాని మీద బోర్డు మీద కనిపిస్తుంది. బట్ ఎవరు అయితే వినట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళకండి, వాటికి ఆహారం ఏమీ ఇవ్వద్దు అని అన్నీ చెప్తున్నారు. బట్ ఎవరు అయితే వినట్లేదు అనమాట. అందరూ ఏదో ఒకటి పెడుతూ వాటిని కొంచెం ఫొటోస్ కోసమని వాటి కోసమని ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది అయితే వాటి ప్లేస్కి కూడా వెళ్తున్నారు. సరేలే, మనకి అవన్నీ అనవసరం, మనమైతే దేవుణ్ణి చూడటానికి అని చెప్పి నేనైతే అక్కడక్కడగా ఫొటోస్ అయితే తీసుకున్నాను, కానీ నేనైతే దగ్గరికి ఏమి వెళ్ళలేదు. ఇంకా ఫైనల్లీ ఇంకా వచ్చేసాము అని అనుకుని కూర్చుంటే అబ్బా మధ్యలో ఆకలి అయితే వేస్తుందన్నమాట. ఈసారి మేమైతే బ్లాగ్లో అంతా చూపించలేదు. ఆకలి వేసేది ఫస్ట్ గ్లూకోన్ డితో స్టార్ట్ చేశాను కదా, తర్వాత ఒక 1000 మెట్టల తర్వాత ఇంకెక్కలేకపోతున్నానని చెప్పి 2 మామిడి ముక్కలు అయితే కొనుక్కొని మంచిగా తిన్న తర్వాత అసలు మామిడి ముక్క అనిపించింది. నార్మల్గా అయితే చిత్తూరు మామిడికాయ తినడానికి చాలా ఆలోచిస్తాను, కానీ అది మాత్రం చిటికలో తినేసానండి బాబు. అసలు ఎంత తీయగా అనిపించిందంటే మేబీ ఆకలితో ఉండడం వల్ల తెలియలేదో లేదంటే బేసిక్గానే తీగా ఉందో, కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అందుకే ఇంకోటి కూడా కొనుక్కొని తినేసాను. అలా కొనుక్కొని తిని పైకి ఎక్కిన తర్వాత ఐస్ క్రీమ్ కొనుక్కు తిన్నాను. ఐస్ క్రీమ్ కూడా తినేసిన తర్వాత ఒక మంచిని తాగాను. పక్క నుంచి మా అన్నయ్య వాసు జాగ్రత్త, ఏది పడితే అది తినేస్తున్నావు, పొట్ట జాగ్రత్త అంటే పక్క నుంచి మా తమ్ముడా నీకెందుకు భయం, నా దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయి, నీకు కావాలా చెప్పిస్తాను అన్నాడు. ఆ మాత్రం నువ్వు ఇంటివ్వు, నేను అల్లుకుపోతాను అన్నాను. ఇంకా ఫైనల్లీ
అయితే ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఆగాము. అసలు మిరపకాయ బజ్జీ చూసారా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా చేతి కంటే మిరపకాయ బజ్జీనే ఎక్కువ లావు ఉందన్నమాట. మిరపకాయ అంత లావు ఉంటే దాంతో బజ్జీ వేస్తే ఇంకెంత లావు ఉంటుందో కదా. అమ్మో, ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మేమైతే చక్కగా ఇక్కడ టిఫిన్ అయితే చేసేసి బయలుదేరాము. టిఫిన్ చేసే వరకు 2000 మెట్లు ఎక్కడానికి మాకు 2 గంటల టైమే పట్టింది. ఆ రిమైనింగ్ ఉన్న 1800 మెట్లు ఎక్కడానికి మీరు ఎన్ని గంటలు పట్టింది అనుకుంటున్నారు? ఎవరైనా గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. అసలు కొంచెం టైం మాత్రం ఏముంది, 1800 మెట్లే కదా, ఫాస్ట్గా ఎక్కేస్తాం అనుకున్నాము. లిటరల్లీ చెప్పాలంటే మేము కొండ మీదకి వెళ్ళేసరికి 12:30 అయింది ఎగ్జాక్ట్గా. ఏంటో అన్ని గంటలు నడిచాము, మాకే అర్థం కాలేదన్నమాట అసలు. కాకపోతే ఫస్ట్ 2000 మెట్లకు మాత్రం చాలా కష్టపడ్డాము. మా అక్కకేమో ఒక పక్క కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈ బ్యాంక్ అక్కకేమో అస్సలు, ఇదిగో చూస్తున్నాం కదా, ఈవిడే అనమాట మన బ్యాంక్ అక్క, ఐడిబిఐ బ్యాంకులో మేనేజరు. పాపం అసలు నడక అనేది అలవాటు లేకుండా అయిపోయిందంట. పాపం అస్సలు నడవలేకపోయింది. మేమందరం అనుకున్నాం తనే బాగా నడుస్తుంది, ఎప్పుడు తనే ఫాస్ట్ వెళ్ళిపోయింది, మేము స్లో అయిపోతాం అనుకున్నాం. చివరికి పాపం అదే స్లో అయిపోయింది. అయ్యయ్యో అనుకున్నాం. చూస్తారు కదా, నాకు ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు, మధ్యలో నేను ఉన్నాను. మంచిగా వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు మోకాల పర్వతానికి నడుస్తున్నాం కదా, ఇవి అందరికీ తెలిసిందే ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం కూడా పడింది. అసలు అలిపిరి మెట్లు ఎక్కడానికి అంత టైం ఎందుకు పట్టిందని మాకు అప్పుడు అర్థమైంది. మెట్టుకి రాసిస్తారు కదా పసుపు కుంకుమ, ఆ పసుపు కుంకుమ అయితే వర్షానికి తడిచి అదంతా కొట్టుకొచ్చేసింది. రావటం వల్ల మేమైతే అసలు నడవలేకపోయాము, జారిపోతున్నాయి అన్నమాట మెట్లన్నీ. ఇంకా సో దాంతో పాటు క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. సో అందువల్ల ఎక్కువ టైం అయితే పట్టేసింది. ఇంకా ఎవరి కాళ్ళకి మోకాళ్ళ కింద నుంచి అయితే అసలు మోకాళ్ళు ఉన్నాయో లేదో కూడా తెలియలేదు. మోకాళ్ళ పర్వతం ఎక్కక ముందే ఇలా అనిపించిందంటే మోకాళ్ళ పర్వతం ఎక్కిన తర్వాత ఇంకెలా అనిపిస్తుందో అనుకున్నాము. ఇంకా మోకాళ్ళ పర్వతానికి వెళ్ళే రూట్ మాత్రం వచ్చేసింది కదా, ఇంకా నడుస్తున్నాము. మా అన్నయ్యలో ఏమంటున్నారంటే, మా అన్నయ్యను మా అక్క ఎన్ని మెట్లు ఉన్నా ఎక్కగలుగుతున్నాం కానీ ఇలా నడక మాత్రం నడలేకపోతున్నాం అనుకుంటున్నారు. ఆ మధ్యలో కనిపిస్తుంది కదా గాలిగోపురం, ఇప్పుడు అదే అనమాట మోకాల పర్వత గాలిగోపురం. మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు కొండ మీద ఉన్నాం మనం, ఈ కొండ నుంచి మళ్ళీ కిందకి దిగాలన్నమాట. చూసినాక అసలు చుట్టూ అయితే భలే ఉంది. మీ అందరికీ చూపించడానికి చెప్పాను కదా, నా ప్రాబ్లం నా దగ్గర అంత ఫోన్ అయితే కంటిన్యూస్గా లేదు. సో నేను అయితే మళ్ళీ మా అక్కకి కాల్స్ వస్తూ ఉంటాయి కదా, మధ్యలో మా అక్కకి ఇచ్చేసి అప్పుడప్పుడు తీసుకుంటూ ఇక కొన్ని క్లిప్స్ అయితే తీశాను. అసలు ఆ కొండ మీద నుంచి ఆ వర్షపు నీళ్ళు అలా జారుతూ పడుతూ ఉంటే భలే అనిపించింది. కాకపోతే జాగ్రత్తగా నడకపోతే నేను కూడా జారి పడిపోతాను అనిపించింది. అందుకే నిదానంగా నడుచుకుంటూ లేట్ అయినా పర్లేదు, మన సాయంత్రం దర్శనం 4ంటికి మందే, ఏం పర్లేదు అనుకున్న అయితే మేము బయలుదేరాం కదా. చక్కగా మోకాల పర్వతం దగ్గర అయితే ఒక అరగంట ఆగిపోయాము. ఎందుకంటే మేము ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ ఇద్దరు వచ్చేంతవరకు మేము ఇక్కడే ఆగిపోవాలన్నమాట. అందువల్ల మేము 4 అయితే ఇక్కడ ఆగాము. ఇంకా వాళ్ళు కూడా వచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక మోకాళ్ళ పర్వతానికి, అమ్మయ్య వెంకటేశ్వర స్వామి ఈ మోకాళ్ళ పర్వతం కూడా ఎక్కి నీ దగ్గరికి వచ్చేయాలి స్వామి అని చెప్పి అనుకున్నాను. మధ్యలో అందరూ నా వైపు చూస్తున్నారు, ఏంటే వాసు నీ ఎక్స్ప్రెషన్స్ అంటున్నారు. ఏమీ లేదు అక్క, అడుగున వెంకటేశ్వర స్వామి రా వాస్వి అని పిలుస్తున్నారు నన్ను. అందుకే ఎవరిని పట్టించుకోవట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను నేను అన్నాను. చూస్తున్నారా, అసలు ఈ మోకాళ్ళ పర్వతం అయితే నేను నార్మల్గా నడవడానికే భయపడేదాన్ని. అలాంటిది వీళ్ళందరూ మోకాళ్ళతో కూడా ఎక్కుతున్నారు. నాకైతే అంత ఓపిక లేదు. ఈ మా అక్క అయితే ఒక 5 మెట్లు ఎక్కిందనమాట. చూస్తున్నారు కదా, ఆ పక్కన అదంతా బ్లడ్ అనుకుంటున్నారు కదా మీరు కూడా. బ్లడ్ కాదండి బాబు, ఒక నిమిషం నేను కూడా భయపడ్డాను. మా అక్క అలా లేచి నిలబడింది. అక్క ఏంటి అదంతా బ్లడ్ అన్నా నేను చూసి, ఏ బ్లడ్డా ఏంటి అని చెప్పి అది పాపం అది కూడా చూసుకుంది. తీరా చూసుకుంటే అది బ్లడ్ కాదు, అప్పుడు కుంకుమ మంచి కలర్లో ఉంది, దాన్ని బాగా లిక్విడ్లో కలిపారనమాట. మీ చిన్నపిల్లడు భక్తికి అయితే మెచ్చుకోవాల్సిందే. వెంకటేశ్వర స్వామి మెట్లన్నీ దిగి వచ్చేస్తాడు అనిపించింది. ఇంత చిన్నపిల్లడు కదా, వాడు కూడా మెట్లు ఎక్కుతున్నాడు. మేబీ ఆ ఏజే కరెక్ట్ ఏమో మోకాళ్ళ పర్వతం ఎక్కడానికి. మన ఏజ్ వచ్చిన తర్వాత మోకాళ్ళ పర్వతం ఎక్కడానికి మోకాళ్ళు కూడా సహకరించట్లేదు. ఆ మోకాళ్ళ పర్వతం ఎక్కి ఇంకా కొంచెం ఉండిపోతుందని చెప్పి మేమైతే అడుగున ఇంకా ఆగుతూనే, ఇంకా మోకాళ్ళ పర్వతం అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మోకాళ్ళ పర్వతం ఎక్కితే ఇంకేముంది ఎక్కేసాం కదా,
తీరా మోకాల పర్వతం ఎక్కిన తర్వాత కూడా మెట్లన్నీ చాలా నిటారుగా ఉన్నాయి చాలా వరకు. షర్ట్ ఇంకా ఇంకొంచెం అనుకుంటే ఇంకా బాడీలో ఎనర్జీ అంతా తగ్గిపోయిందని అంకుల్ చూస్తున్నారు కదా, అప్పటికప్పుడే వేడివేడిగా పాలకోవా చేస్తున్నారు అన్నమాట. నెల్లూరులో పాలకోవా ఫేమస్ అంట కదా, మా అన్నయ్య పుష్ప సినిమాలో చూసాడంట, అందుకే ఇక్కడ పాలకోవా తీసుకుని అయితే తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పాడు, కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది అన్నాడు, అందుకే ఆ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇంకా మేమైతే ఇంకా ఫైనల్లీ వి రీచ్డ్. ఈ కళ్యాణం తర్వాత ఈ 3 నెలల తర్వాత మేము వెంకటేశ్వర స్వామిని గనక వచ్చి దర్శించుకుని ఆ ముడుపును గనక వెంకటేశ్వర స్వామికి చెల్లిస్తే మా పూర్వీకులు మొక్కుకున్న మొక్కుని మేమైతే ఇక్కడతో కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా దీని తర్వాత కంప్లీట్ చేయడానికి మాకు ఇంకా ఎలాంటి మొక్కు లేదు. బట్ మేమేమనుకున్నామంటే చక్కగా తిరుపతి దర్శనం అంతా చేసేసుకుని నైట్ టైం మనకి దర్శనం అయిపోతుంది కదా, కొండ కింద దిగేస్తాము. పొద్దున్నే అలివేలు మంగాపురం వెళ్ళి అక్కడి నుంచి శ్రీకాళహస్తి టు కాణిపాకం వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ట్రైన్ ఈవినింగ్ 5:30కి ట్రైన్ కదా మంది, ఆ ట్రైన్కి ఎక్కేద్దాము అని అనుకున్నాం మేము. బట్ మేము అనుకున్నది ఒకటి, దేవుడు తలిచింది ఇంకొకటి అనమాట. అంటే దేవుడు మేబీ మాకు పరీక్ష పెట్టాడో ఏమో తెలియదు, కానీ సడన్గా మేమైతే నైట్ 12:30 కల్లా కొండ అయితే దిగేసాము. అందరం కాదు, మేము ఒక 7 మెంబర్స్ టు 10 మెంబర్స్ అనుకుంటాం, మేము కొండ దిగేసాము. ఇంకా రిమైనింగ్ అందరూ కొండ మీద రూమ్స్ ఉన్నాయి, ఇంకా వాటిల్లోనే ఉన్నారనమాట. ఇంకా సడన్గా అయితే మా పెద్ద అన్నయ్యకి అయితే స్టమక్ పెయిన్ వచ్చింది. అంటే మేబీ తను ఎక్కువ బయటికి రాడు, ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాడు అనమాట. సడన్గా బయటికి రావడం, బయట ఫుడ్ వాటర్ కానీ లేదంటే సరిగ్గా టైంకి తీసుకోకపోవడం ఏమో తెలియదు, కానీ తనకైతే సివియర్గా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. ఇంకా మేము హాస్పిటల్కి అన్నీ తీసుకెళ్ళి అన్నీ కొంచెం సెలైన్ అది పెట్టి ఆ మెడిసిన్ అది ఇచ్చి, ఇంకా అక్కడైతే మాకు గ్యాస్ట్రిక్ పెయిన్ అని కూడా తెలియదు. అది వాళ్ళైతే సిటీ స్కానింగ్ తీయించేసేయమన్నారు. అన్నయ్య ఏమి ఇక్కడ వద్దు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తీయించుకుంటాను అన్నారు. ఇంకా సరే అని చెప్పి అక్కడే ఇంకా మేమైతే ఆగిపోయాం అనమాట. మేము 7 మెంబర్స్ ఆగిపోయి, అంటే 10 మెంబర్స్ అన్నాను కదా, అందులో కొంతమంది మా అక్క వాళ్ళు మా తమ్ముడు ఇద్దరు బెంగళూరు వెళ్ళిపోయారు. ఇంకా రిమైనింగ్ మేమైతే అంటే కొందరు కానీ లెక్కట్లేదు, నేను అందుకే 7 అన్నాను. మేమైతే ఇంకా ఆగిపోయాం అనమాట. రిమైనింగ్ అందరూ అలివేలు మంగాపురం వెళ్ళి దర్శించుకొని భోజనాలు అవన్నీ చేసి చక్కగా వచ్చారు. మేమైతే ఇంకెక్కడికి వెళ్ళలేదు, బట్ మళ్ళీ వెళ్తాము. మేము మాత్రం పిల్లలు లేదంటే ఇండివిజువల్గానే నేను మా బ్రదర్తోనో అలా ఎప్పటికైనా సరే మళ్ళీ అలివేలు మంగాపురం అవన్నీ వెళ్ళాలంటే చూస్తారు కదా ఎంతమంది ఉన్నామో. ఇంతమందితో పాటు దానికి తోడు లగేజ్లు కూడా ఉన్నాయి. ఎవరి కాలం అయితే మేమైతే రూమ్స్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. ఇక్కడ మాకైతే కిందే అనమాట మాధవన్ రెస్ట్ హౌస్లో వచ్చింది రూము. 2 రూమ్స్ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. ఒక రూమ్ అయితే ఇక్కడ ఉంది, ఇది కొండ కింద, కొండ పైన 2 రూమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా మేమైతే చూస్తున్నాం కదా మా ఫ్యామిలీ, ఇవన్నీ చూడండి, మా అన్నయ్య, మా అల్లుడు, అత్తలు, పెద్దమ్మలు, పిన్నిలు, బాబాయిలు, బావగారు, కొడుకులు, కూతుర్లు, అబ్బాబాబా మొత్తం అందరం ఇక్కడే ఉన్నాం మా ఫ్యామిలీ అంతా. ఇలా చూడటానికి అయితే బాగుంది. బట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్ అనమాట. ఎంతమంది జనంతో మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళకూడదు అనిపించింది ట్రిప్ మాత్రం. బాబాయ్ అసలు ఎంతలా అంటే ట్రిప్ మాత్రం అడుగడిగినా సరే, అడుగడిగిన వెంకటేశ్వర స్వామి అయితే వచ్చినప్పటి నుంచి వెళ్ళేంతవరకు ప్రతి నిమిషం మమ్మల్ని అయితే అలా ఏదో ఒకటి చిన్నది ఆగండి అంటూనే ఉన్నారు. మేము ఎక్కడ ఆగుతాము, ఆగనే లేదా. అట్లా పక్కనేమో దానికి తోడు వర్షము. చూడండి అందరూ వెంకటేశ్వర స్వామి గుళ్ళతో నిగడగా మెరిసిపోతూ ఉన్నారన్నమాట. మాకు కొందనగాడికి గుండు చేయించలేదు అనుకుంటున్నారు కదా, వాడికి గుండు చేయించాలనుకున్నాము. బట్ వాడు గుండు చేయించుకున్నాను బాగా ఏడ్చాడు అనమాట. గుండు చేయించుకుంటే నేను స్నానం కూడా చేయను, నేను ఇలానే ఉంటానని చెప్పి బాగా పట్టేశాడు. మేబీ సరిగ్గా ఫుడ్ అది లేకపోవడం, నిద్ర అది లేకపోవడం వల్ల వాడు కూడా బాగా అలసిపోయాడని చెప్పి నేను కూడా అయితే వదిలేసాను. ఇంకా మేమందరం అయితే ఇంకా రూమ్స్ అన్నీ చెక్అవుట్ చేసాము. ఇంక ఇప్పుడు 5:30 అయిపోతుంది కదా, ఇంకా మేమందరం అయితే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలన్నమాట. అందుకనే ఇక్కడ ఇలా జీబులు అయితే ఉంటాయి కదా, వీటిని అయితే మాట్లాడేసుకుంటున్నాము.
సుమోలు, టాటా సుమోలు అంటారు, మరి వీటిని ఏమంటారో నాకు కూడా తెలియదు. చక్కగా మేమైతే అందరం కలిసి వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మరి ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.